హాయ్ హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్లో జరిగిన సెన్సేషనల్ కస్టోడియల్ డెత్ ఆఫ్ కోర్స్ సాయి కృష్ణ నాగరాజ్ కేసు అయితే మిగతా కస్టోడియల్ డెత్స్ కంటే దారుణమైన కేసు. దాంట్లో అన్డిబేటబుల్ ఇష్యూ. అది అన్యాయం. ఎందుకంటే ఒక వ్యక్తిని పోలీసుల యొక్క సంరక్షణ అతను చనిపోతే ఆ డెడ్ బాడీని తల్లిదండ్రులకు అప్పగించాలి. తల్లిదండ్రులకు అప్పగించకుండా వాళ్ళు ఒక అనాథ శవంలాగా ఆధారాలు దొరకకుండా తీసుకెళ్ళి ఎలక్ట్రికల్ క్రెమేషన్ చేసి దారుణంగా తల్లిదండ్రులకి నువ్వు దండ తెచ్చుకో అని చెప్పి ఈ ఈ ఈ దారుణమైనటువంటి విషయాలు మొత్తం జరిగాయి. అంటే ఇన్హ్యూమెన్గా వాళ్ళు ప్రవర్తించారనడానికి అంతకన్నా నిదర్శనం లేదు. అందరూ దాన్ని ఖండించాల్సిన విషయమే. ఇప్పుడు జైల్లో ఉరేసే వాళ్ళు కూడా తల్లిదండ్రులకు చివరి చూపు చూపిస్తారు కదా, ఉరేస్తారు కదా జైల్లో. వాళ్ళకు కూడా తల్లిదండ్రులకు చూపిస్తారు చివరి కోరికని. మరి అది కూడా చేయకుండా తీసుకెళ్ళి చంపేసి ఎలక్ట్రికల్ క్రెమేషన్ చేసి బూడిది కూడా మాయం చేసి ఆ వాళ్ళకి చెప్పకుండా సమాధులు ఇతని పేరు కూడా చెప్పకుండా ఫోటోలు తీస్తారు కదండి, డెడ్ బాడీని ఫోటోలు దగ్గర. ఇవన్నీ ఇప్పుడు క్రెమేషన్ చేసేటప్పుడు ఓకే, గుర్తు తెలియని వ్యక్తిని ఫోటోని తీయాలి కదా, అది మొత్తం మాయం చేశారు. దారుణమైన కేసు ఈ సాయి కృష్ణ కేసు. బట్ అది 100% అన్యాయం, దాంట్లో అన్డిబేటబుల్ ఇష్యూ. కాకపోతే ఏంటంటే ఇట్లాంటి 11 కస్టోడియల్ డెత్స్ జరిగాయి ఆంధ్రప్రదేశ్లో. అకార్డింగ్ టు రిపోర్ట్స్ ఏంటంటే 11 కస్టోడియల్ డెత్స్ జరిగాయి ఆంధ్రప్రదేశ్లో 2021 నుంచి 2026 5 సంవత్సరాల మధ్యలో 11 కస్టోడియల్ డెత్ జరిగాయని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, యూనియన్ హోమ్ అఫైర్స్ మినిస్ట్రీ పార్లమెంట్కి చెప్పారనమాట. 806 కస్టోడియల్ డెత్ జరిగాయి దేశవ్యాప్తంగా 806 కస్టోడియల్ డెత్స్. అంటే వీళ్ళందరూ పోలీస్ స్టేషన్లో పోలీసులు చంపిన మర్డర్లు, పోలీస్ చేసిన మర్డర్లు అనమాట ఇవి. ఈ 806లో 11 ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవి అని ఆ రిపోర్ట్లో ఉంది. 11 మంది కస్టోడియల్ డెత్స్ చేశారు. వీళ్ళల్లో ఈ 11 మందిని జాగ్రత్తగా ఆలోచిస్తే మెజారిటీ దళితులు ఉన్నారు. నిజంగా మెజారిటీ దళితులు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళలో కిరణ్ కుమారు చీరాలు. ఇప్పుడు ఈ 11 మందిలో అందరి రిపోర్ట్ నా దగ్గర దొరకలేదు, కానీ ఇప్పుడు కొంతమంది చెప్తున్నా. సరే, ఇప్పుడు గాది సాయి కృష్ణ, ఇతను కాపు కులస్తుడు. పవన్ కళ్యాణ్ అంటాడు కులాల పేరు, క్రిమినల్స్కి కులాల పేరు ఎందుకంటాడు. క్రిమినల్స్కి కులాలు ఉండవు, క్రైమ్ చేసేటప్పుడు కులం ఉండదు, క్రైమ్కి కులం ఉండదు. కానీ ఈ క్రిమినల్స్ని ట్రీట్ చేసే విధంలో కులం ఉంటుంది. క్రిమినల్ అంటే అందరూ క్రిమినలే. ఓకే, ఫైనాన్షియల్ కరప్షన్ చేసేవాడు కూడా క్రిమినలే, స్కామ్లు చేసేవాళ్ళు కూడా క్రిమినల్సే, రౌడీజం చేసేవాళ్ళు కూడా క్రిమినల్సే. పొలిటికల్ వ్యూహం పేరుతోటి ఎదుటి వాళ్ళని దొంగ ఓట్లు తీసేయడం కూడా, ఎస్ఐఆర్ పేరుతో దొంగ ఓట్లు తీసేయడం కూడా క్రైమే అది. సో క్రైమ్కి కులం ఉండదు, అందరూ చేస్తారు. కొంతమంది ఫైనాన్షియల్ కరప్షన్ చేస్తారు, కొంతమంది ఓట్లు తీసేస్తారు, కొంతమంది దొంగ ఓట్లు వేస్తారు, కొంతమంది డబ్బులు ఇచ్చి ఓటుకుంటాం కూడా క్రైమే. చట్టం ప్రకారం డబ్బులు ఇవ్వటం క్రైమ్ కదా ఓటుకి. రాజకీయ నాయకులు అందరూ పంచుతారు కదా, క్రైమే కదా అది. కాబట్టి క్రైమ్ అందరూ చేస్తారు, క్రిమినల్కి కులం ఉండదు. కానీ ఒక క్రైమ్ దొరికిన తర్వాత క్రిమినల్కి చూపించే వివక్ష గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. క్రిమినల్కి వివక్ష ప్లస్ రాజకీయ నాయకుడి యొక్క పార్టీకి రెస్పాన్స్. రాజకీయ నాయకుడు ఇప్పుడు 2 జరుగుతాయి. క్రైమ్కి వివక్ష అంటే వేరే కొద్దిగా డామినెంట్ సొసైటీ వాళ్ళు దొరికితే ఒక డిఫరెంట్గా బిహేవ్ చేస్తారు. వీళ్ళు లోయర్ కులస్తులు దొరికితే వాళ్ళకి రౌడీ షీట్ అని చెప్పేసి, గంజా బ్యాచ్ అని పిచ్చి పేర్లని చెప్పి పెట్టేసి వాళ్ళని అవమానించి వాడిని పిచ్చుకోటి రోడ్డు మీద కొట్టి నడిపించి ఇవన్నీ చేస్తున్నారు లోయర్ కులస్తుల్ని. వాళ్ళు డ్రగ్స్లో అవన్నీ దొరికితే జాగ్రత్తగా తీసుకెళ్ళి బెయిల్ ఇచ్చి, స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంట్లో పెడుతున్నారు. 2 క్రైమే కదా. క్రిమినల్ కులం అంటే ఉండేది, కులంతో పాటు ఇన్ఫ్లుయెన్స్ ఉన్న కులం అది కూడా ఉండేది. రెండోది పార్టీ.
ఏ పార్టీ రూలింగ్ పార్టీ వాళ్ళు ఏం చేసినా సరే జాగ్రత్తగా తీసుకెళ్ళి ఇంట్లో పెడతారు. అపోజిషన్ పార్టీ అయితే ఏ క్యాస్ట్ అయినా సరే మన తీసుకెళ్ళి రెడ్లనే కదా పెచ్చగొట్టలు కొట్టారు తెలుగుదేశం వాళ్ళు. ఓకే, వైసీపీ గవర్నమెంట్లో ఖమ్మంలో కూడా ఇబ్బంది పెట్టారు. రఘురామకృష్ణరాజు అంటే రాజు కులస్తుని కూడా కస్టోడియల్ టార్చర్ అని చెప్పి అతను చెప్తున్నాడు కదా. సో కాబట్టి పొలిటికల్ పార్టీకి వేరియేషను, కులానికి వేరియేషను, మతానికి వేరియేషను. ఈ డిస్క్రిమినేషన్ ఆఫ్ ట్రీటింగ్ ది క్రిమినల్, ఇది ఇక్కడ మ్యాటర్ హియర్. క్రైమ్ డజంట్ హ్యావ్ క్యాస్ట్, యాజ్ పవన్ కళ్యాణ్ సార్, క్రైమ్ డజంట్ హ్యావ్ క్యాస్ట్, క్రిమినల్ డజంట్ హ్యావ్ క్యాస్ట్ అంటే క్రిమినల్ డజంట్ హ్యావ్ క్యాస్ట్, బట్ ది ఆఫీసర్స్ who handle the criminals, they see the caste while dealing with them. అది మా ఉద్దేశం. ఇప్పుడు 2026లో గాదే సాయికృష్ణ ఇతనిది మనకు తెలుసు. ఇతనితో పాటే ఒక దళితుడు పేరుగోపు క్రాంతి కుమార్, ఒక దళితుడు చనిపోయాడు. అతను సూసైడ్ చేసుకున్నాడు. అతను డైరెక్ట్గా సూసైడ్ చేసుకున్నాడు. అతని మీద అంత చర్చ జరగలే. మళ్ళీ ఏదో బాగా పెద్దదైందని చెప్పి వాళ్ళ నాన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు అంతే. ఈ దళితుడైనటువంటి పేరుపోకు క్రాంతి కుమార్ మీద అంత చర్చ జరగలేదు. ప్యారలల్గా ఒకే విక్టిమ్ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు కదా. ఒకరిని కాకపోతే ఒకరిని మర్డర్ చేశారు, ఒకరిని భయపడి సూసైడ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ పేరుపోకు క్రాంతి కుమార్ మీద అంత చర్చ లేదు. రెండోది గంగమ్మ అని ఇప్పుడు మొన్నే కర్నూలులో సరే వాళ్ళు ఏదో లవ్ అఫేర్, ఇది అక్రమ సంబంధం పెట్టుకొని కొడుకుని చంపేసిందట. పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి పిచ్చగొట్టు కొట్టారు. ఆమె చనిపోతే హార్ట్ అటాక్గా తీర్చారని చెప్పి అదొకటి వచ్చింది బయటికి. ఆమె దళితురాలు, గంగమ్మ దళితురాలు. ఈ క్రాంతి కుమార్ 2026 ఇదే నెలలో 3 ఇన్సిడెంట్స్ జరిగాయి కస్టోడియల్ యాక్ట్స్. ఒక గాదే సాయికృష్ణది హైలైట్ అయింది, ఈ దళితులిద్దరిది హైలైట్ కదా, అంతే కదా. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ అంటాడు క్యాస్ట్, క్రిమినల్కి క్యాస్ట్ ఏంటంటే మరి 3 క్రైమ్సే కదా, 3 కూడా కస్టోడియల్ డెత్ చనిపోయారు కదా, పోలీసుల వల్ల చనిపోయారు కదా. ఎందుకు ఒకటి హైలైట్ అయింది. ఓకే, బేతు రాంబాబు 2022లో బేతు రాంబాబు ఇతను విజయనగరంలో థెఫ్ట్ కేసులో ఇతన్ని అరెస్ట్ చేశారు. థెఫ్ట్ కేసులో మా నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ ఇన్సైడ్ చనిపోయి ఉన్నాడు. అతను నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ లోపల చనిపోయి ఉన్నాడు. పోలీసులు సూసైడ్ చేసుకున్నారని చెప్పారు. పోలీస్ స్టేషన్లో ఎవడైనా సూసైడ్ చేసుకుంటాడా? పోలీస్ స్టేషన్లో సూసైడ్ చేసుకున్నాడు ఇతనని చెప్పాడు. మరి ఇతని క్యాస్ట్ ఏంటో నాకు తెలియదు. ఇతని పేరు బేతా రాంబాబు, మరి అతని క్యాస్ట్ ఏంటో. ఓకే, ఉదయగిరి నారాయణ నెల్లూరు, ఇది 2022లో ఉదయగిరి నారాయణ. ఇతను దళితుడు ఇతను ఏదో పనికి రాలేదనో ఏదో కొట్టారండి ఇతన్ని. పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్ళేది పని దగ్గర ఎక్కడో గొడవ అయితే 2 వ్యక్తులను తీసుకెళ్ళి పిచ్చగొట్టు కొడితే ఆలలో ఒకటి చనిపోయాడు, ఒకటి ప్రాణాలతోటి బయటపడ్డాడు. ఉదయగిరి నారాయణ, ఐ థింక్ ఇది మాదే కులస్తులు అనుకుంటే, ఇతను కస్టోడియల్ డెత్. ఏరిచెర్ల కిరణ్ కుమార్ చీరాలలో జరిగింది కదా కిరణ్ కుమార్. ఇది 2021 అనుకుంటా, 2020 కిరణ్ కుమార్ 2020లో. అతన్ని ఏదో ఒక చిన్న గొడవ అయింది, పోలీసులు అతను తీసుకెళ్తా అతను తోసారా, కొట్టారా, నెట్టారా తెలీదు, అతను చనిపోయాడు. దూకేయడని చెప్పారు. ఏరిచెర్ల కిరణ్ కుమార్ కస్టోడియల్ డెత్ సమానం. అది రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ చేసిన ఇన్సిడెంట్, అది కూడా ఒకటి బయటకు వచ్చింది. పోలయ్య 2026, ఇది దళిత లేబరర్ పోలయ్య. ఇది ఏ ఊరో మరి 2026లో జరిగింది. ఇది ఈ సంవత్సరంలోనే జరిగింది. ఈ సంవత్సరంలోనే 4 జరిగాయి. 2026లోనే 4 కస్టోడియల్ డెత్ జరిగాయి. అంటే 2021 నుంచి 2026 ఈ 5 సంవత్సరాల్లో 11 అయితే వాటిలో 4 ఈ సంవత్సరమే జరిగాయి 2026లో.
కస్టోడియల్ డెత్లు. దళిత్ లైబ్రరీ ఇతన్ని పిచ్చిగుడ్డు కొట్టారు, కానీ ఇతను బతికినట్టున్నాడు పోలయ్య. ఇక ఇవన్నీ కూడా రిపోర్ట్ అయినవి, బయటకు వచ్చినవి, సంఘ సంస్కర్తలు గొడవ చేసినవి, కస్టోడియల్ డెత్గా పరిగణించినవి. ఎంతమంది చనిపోయి దాని కస్టోడియల్ డెత్ కాదు నార్మల్ డెత్గా చిత్రీకరించారు, ఎన్ని అసలు రిపోర్ట్ చేయలేదు, అసలు ఎన్ని డెత్స్ కనబడకుండా చేశారు, ఇవన్నీ మనకు తెలియదు. ఓకే, సో అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే ఈ 2021 నుంచి 2025 వరకు 806 దేశవ్యాప్తంగా కస్టోడియల్ డెత్లు జరిగితే వాటిలో 11 ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఈ 11లో మెజారిటీ ఆర్ దళిత్స్, మెజారిటీ దళితులు. ఈ దళితుల యొక్క కస్టోడియల్ డెత్ జరిగినప్పుడు ఏదో 2-3 న్యూస్ పేపర్లు అప్పుడప్పుడు అడావుడి తప్ప మేజర్గా హైలైట్ చేయరు. ఎందుకు హైలైట్ చేయరంటే నాయకులు, దళిత నాయకులకి స్వేచ్ఛ స్వతంత్రం లేదు. పొలిటికల్ పార్టీలు ఇది ఇష్యూ చేయాలా లేదా అని పార్టీ ఆదేశిస్తే తప్ప వాళ్ళు చేయలేరు. వాళ్ళకి పార్టీ ఆఫీస్ నుంచి ఒక ఇన్స్ట్రక్షన్ రావాలి, ఏమని ఈ దళితుడిని చంపేశారు, ఇది ఇష్యూ చేయాలా లేదా అనేది ఎవరు పార్టీ చెప్పాలి. దళితులకు లేదు, ఇష్యూ లేదు, వాళ్ళకి స్వేచ్ఛ కలిపారు. ఆర్టికల్ 19 వర్తించదు. పొలిటికల్ పార్టీలో ఉన్న దళిత నాయకులకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది కోల్పోయారు ఎప్పుడో. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాకు రిజర్వేషన్స్ ఇవ్వండి, మా ప్రజల కోసం మాట్లాడే రిజర్వేషన్స్ ఇవ్వండి అని కొట్లాడితే సపరేట్ ఎలక్టోరల్ లేవు, ఏమి లేదు, దుబ్బేండ్రా అని చెప్పేసి ఆయన్ని హింసించి ఆయన చనిపోతానని చెప్పారా, రచ్చరచ్చ చేసి మహాత్మా గాంధీ గారు, ఆ మహాత్మా గాంధీ గారు మాకు చేసిన అన్యాయం ఇదే. మహాత్మా గాంధీ గారు చేసిన మా అన్యాయం ఇదే. ఏం చేశాడు ఆయన? రచ్చరచ్చ చేశాడు. అక్కడ కూర్చొని సూసైడ్ ఏమంటారు, హంగర్ స్ట్రైక్ కూర్చొని ఆమర నిరాహార దీక్ష, చచ్చిపోయేంత వరకు అన్నం తిన్నని అలిగి కూర్చున్నాడు అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా. ఆయన ఎందుకు ఆయన అన్నాడు, స్వామి మీరంతా ఇది చేస్తారు, ఇదంతా మీరు చేస్తారు, రేపు పొద్దున మా వాళ్ళని డమ్మీలు పెట్టేస్తారు, వాళ్ళు మా తరపున మాట్లాడరు, మీ తరపున పనిచేస్తారు, ఇప్పుడు చేస్తున్నంత మీ తరపునే కదా చేస్తున్నారు, నేను కొట్లాడుతున్న మా తరపున మాట్లాడతాను కదా, అందుకదా నేను కొట్లాడుతున్నాను, కాబట్టి మాకు సపరేట్ ఎలక్టోరేట్ స్వామి అంటే ఆయన అలిగి కూర్చొని ఆమర నిరాహార దీక్ష జరిగితే రచ్చరచ్చ చేసి మహాత్మా గాంధీ గారు చేసిన ఇది అన్యాయం. దళితులకి స్వతంత్రం తీసుకొచ్చిన సమర యోధుడు, రెస్పెక్ట్ ఇస్తాం ఆయనకి, బట్ ఈ విషయంలో అన్యాయం చేశాడు మహాత్మా గాంధీ. ఓకే, సో ఇప్పుడు ఈ పొలిటికల్ పార్టీల్లో ఉన్న నాయకులు మొత్తం స్వాతంత్రం కోల్పోయారు. ఆర్టికల్ 19 వర్తించదు వాళ్ళకి. దళితుడిని కొడితే ఇది ఇష్యూ అవ్వాలా లేదా అనేది పార్టీ హెడ్ ఆఫీసులో నిర్ణయించాలి, వీళ్ళు నిర్ణయించలేరు. తెలుగుదేశం పార్టీ ఇదిగో మన దళితులకి దళిత క్రైస్తవులకి ఎస్సీ స్టేటస్ కావాలి, దళిత క్రైస్తవులకి ఎస్సీ స్టేటస్ కావాలని వైసీపీ వాళ్ళు వీళ్ళందరూ పోయి ఇచ్చారు లెటర్. అక్కడ టీడీపీ వాళ్ళు ఇవ్వలేదు, పార్టీ ఆఫీస్ నుంచి రాలేదన్నారు. అంటే ఏంటి, వాళ్ళకి స్వతంత్రం లేదు, అక్కడ పార్టీ ఆఫీస్ నుంచి వస్తే ఇస్తారు. ఓకే, మొన్న ఒక తెలుగుదేశం సోషల్ మీడియా కార్యకర్త, తెలుగుదేశానికి సంబంధించిన ఎస్సీ సెల్ అధ్యక్షుడు, అతన్ని నెట్కి ఊరేసి చంపేశారు. అక్కడ నెట్కి ఊరేసి. మరి ఇన్ని దళితుల మీద మాట్లాడే వైసీపీ వాళ్ళు మాట్లాడలేదు ఎందుకు? అతను తెలుగుదేశానికి సంబంధించినటువంటి దళితుడు, వైసీపీ పార్టీ ఆఫీస్ నుంచి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ రాలా దాని మీద రచ్చ చేయమని. సో ఇదేంటంటే అదే పార్టీ ఆఫీస్ డిసైడ్ చేయాలి ఇది హత్య కాదా అనేది, దీనివల్ల రాజకీయ లబ్ధి ఉందా లేదా. అంటే ఈ దళిత నాయకులు కూడా మన కోసం పనిచేయట్లేదని నేను చాలా రోజులు నేను చెప్తున్నాను. దళిత నాయకులు మన కోసం పనిచేయట్లేదు, అందుకే మన ఏడీఎస్ పెట్టి రాజకీయ నాయకులు చేయని పనిని ఒక ఏడీఎస్ చేస్తుంది. రాజకీయ నాయకులు చేయని ధైర్యం మేము చేస్తున్నాము. రాజకీయ నాయకులు చేయనటువంటి ఆ సేవా కార్యక్రమం మేము చేస్తున్నాం, మేము మాట్లాడుతున్నాం ప్రతి దళిత ఇష్యూని. ఎందుకంటే రాజకీయ నాయకులు స్వతంత్రం కోల్పోయినటువంటి బందీఖానాలో ఉన్నటువంటి వాళ్ళు. మేమంతా స్వతంత్ర పక్షులు, వీఆర్ ఫ్రీ బర్డ్స్. ఎందుకంటే మమ్మల్ని మేము ఏ పార్టీలో లేవు, వీఆర్ ఫ్రీ బర్డ్స్, స్వేచ్ఛగా ఎగిరేటువంటి పక్షులు లాంటి వాళ్ళమే. అంబేద్కర్ కోరుకున్న స్వాతంత్రం అది, స్వేచ్ఛగా ఎదుర్కొనే పక్షులు లాంటి వాళ్ళు, ఆ పక్షులమే మా ఏడియస్. ఓకే, థ్యాంక్ యూ. మనం ఎంత చెప్పినా సరే ఇప్పుడు ఎంతనే చెప్పు, ఏ పొలిటికల్ నాయకుడికైనా టీడీపీ కానీ వైసీపీ కానీ ఎవరన్నా ఫోన్ చేసి చెప్పి ఏందని
పార్టీ వాళ్ళు చెప్పాలి కదా బాసు, మనకి పార్టీ లైన్ ఉంది కదా. ఇదంతా విన్నాను స్వామి, నేను వీళ్ళందరితో మాట్లాడి చెప్తాను, వీళ్ళందరితో మాట్లాడతా అని మాట్లాడండి అంటే, పార్టీ లైన్ నువ్వు మాట్లాడు అన్నారు, నన్ను మాట్లాడన్నారు. అది సంగతి మన పెద్దలందరూ కూడా. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.